ఇక 15 రోగాలకు పసుపే మందు. షుగర్, హై బీపీ, ఎనిమియా, తామర, ఫైల్స్, కిడ్నీ స్టోన్స్కు పసుపుతో మెడిసిన్స్. మొత్తం 22 మెడిసిన్స్ తయారు చేసిన CCRAS పసుపు ఔషధ గుణాలపై ICMR స్టడీ. పసుపు దాల్చిన చెక్క మిశ్రమం కొవ్వును కరిగిస్తుందని నిర్ధారణ. లివర్, కిడ్నీలో టిష్యూ పునరుద్ధరణకు ఉపయోగం. లోక్సభలో కేంద్ర హెల్త్ మినిస్టర్ వెల్లడి. లోక్సభలోనే వెల్లడించిండ్రు. మన వంటిలే ఔషధశాల, ఇందులో పసుపే ఎన్నో రోగాలకు దివ్య ఔషధం అంటున్నారు మన పెద్దలు. నిత్యం మనం వంటల్లో వాడే పసుపు మంచి యాంటీబయాటిక్స్ పదార్థమని, ఇది రోగ నిరోధకతను బలోపేతం చేస్తుందని, ముఖ వర్చస్సును పెంచుతుందని చెప్తుంటారు. అయితే పసుపుతో షుగర్, హై బీపీ, ఇక మైగ్రేన్ని కంట్రోల్ చేయవచ్చని, ఇక ఎనిమియా, సోరియాసిస్ కంటి వ్యాపును నివారించవచ్చని, ఫైల్స్ను నయం చేయవచ్చని, కిడ్నీలో రాళ్లను కరిగించవచ్చని, ఇక CCRAS, ICMR వంటి ప్రముఖ సంస్థలు నిర్వహించిన రీసెర్చ్లు తేలింది. అంతేకాదు పసుపుతో 15 వ్యాధులు, ఆరోగ్య సమస్యల నివారణకు గాను మొత్తం 22 మందులను సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సిస్ట్ ఇక సంస్థ తయారు చేసింది. ఈ ఏడాది మార్చి వరకు పసుపు ప్రధాన కాంపోనెంట్గా తయారు చేసిన ఈ 22 ఔషధాలపై క్లినికల్ ట్రయల్స్ కూడా చేయగా మంచి ఫలితాలు వచ్చాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. లోక్సభలో బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ అడిగిన ప్రశ్నకు కేంద్ర హెల్త్ మినిస్ట్రీ ఈ మేరకు సమగ్ర సమాచారంతో సమాధానం ఇచ్చింది. ధర్మపురి అరవింద్ అడిగిండు ఎందుకంటే ఆయన పసుపు బోర్డు తెచ్చుకున్నాడు. నిజామాబాద్గా వచ్చి నిజామాబాద్కు పసుపు బోర్డు తెచ్చుకున్నాడు. మనం నార్మల్గా అనుకుంటాం, అంత సింపుల్గా. హిందూ సాంప్రదాయాలు ఒకసారి మీరు గమనించండి. ఇంటి ముందు గడపలు ఉంటాయి కదా, గడపలు, ఆ గడపలకు పసుపే ఉంటుంది. ఏమన్నా సూక్ష్మ కీటకాలు కూడా బయటికి రాకుండా మనకంతా మంచి జరగాలని. ఒకప్పుడు దెబ్బ తాకితే కూడా పసుపే పోతుంది ఫస్ట్. ఇప్పటికీ దెబ్బ తాకితే కూడా పసుపే పెడతారు. ఆర్ఎంపీల దగ్గర పోయినప్పటికీ ఇమీడియట్గా అయితే పసుపే పెడతారు. అది ఇమీడియట్గా తగ్గుతుంది. పసుపుతో అనేక రకాలుగా లాభాలు ఉన్నాయి. మరి ఆ పసుపుతో అనేక రకాలుగా లాభాలు ఉన్నాయి కాబట్టి ఏకంగా కేంద్ర మంత్రినే మీకు వివరించే ప్రయత్నం చేసిండు.